చిన్న కదండి. ఒక అమ్మాయి ఏమని ఆఫీస్‌లో సెలవులు ఇచ్చారు కదా అని అమ్మా నాన్నని కలుద్దామని వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్న ఊరు వెళ్తుంది. వెళుతూ ఉంటే బస్సు ఎక్కింది. బస్సు ఎక్కేసరికల్లా బస్సులో సీట్ లేదు. పాపం అలా నిల్చొని చూస్తుంటే ఒక యువకుడు లేచి ఇక్కడ కూర్చోండి అని చెప్పి అతను నిల్చున్నాడు. ఆవిడ కూర్చొని చాలా చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు సీట్ ఇచ్చారని మా అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతట్లో ఇంకో దగ్గర సీటు ఖాళీ అవుతుంది. వెళ్ళి యువకుడేమో అక్కడ కూర్చుంటాడు. ఆ యువకుడు అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ బస్సు ఇంకో స్టాప్లో ఇంకొక అతను ఎక్కుతాడు. అతనికి సీట్ లేదు. అప్పుడు ఈ యువకుడు లేచి తన సీట్ ఇచ్చి తను నిల్చున్నాడు. ఈవిడ అలాగ అందరికీ ప్రతి స్టాప్లో ఇలాగే అవుతుంది. ఈవిడ అడుగుతుంది, అందరికీ ఎందుకు అలా ఇస్తున్నారు మీరు కూర్చోకుండానంటే, నేను పెద్దగా చదువుకోలేదండి, నాకు చదువు రాదు, ఏమీ తెలీదు, నేను ఇవ్వగలిగింది ఇది ఒక్కటే, ఎవరికైనా చేయగలిగి సాయమును. నేను నిలబడగానే అందరూ కూర్చొని థ్యాంక్స్ చెప్తారు చూసారు, ఆ థ్యాంక్స్కే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని. అప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది అనమాట, చదువుకున్న వాడికన్నాను ఈ అబ్బాయినయం, చదువుకున్నవాడు ఇవ్వలేనిది